జై శ్రీకృష్ణ. భగవద్గీతలో 18 యోగములు ఉన్నాయి. మొదటిది అర్జున విషాద యోగం. కౌరవులు పాండవులు మధ్య మొదలవ్వబోతున్న మహాభారత సంగ్రామ యుద్ధ భూమి యందు భగవద్గీత చెప్పబడింది. ధృతరాష్ట్ర మహారాజు అతని మంత్రి సంజయునికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత రాయబడింది. వేదవ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలన్నీ చూసే దివ్యశక్తి ఉంది. తన గురువుగారి కృప వలన సంజయుడికి కూడా ఆ దివ్యశక్తి ప్రాప్తించింది. అందుకే సంజయుడు దూరం నుంచే యుద్ధభూమిలో జరిగేవన్నీ చూడగలుగుతున్నాడు. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణంగా తను స్వయంగా వెళ్ళలేడు. కాబట్టి సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధభూమి గురించి చెప్తున్నాడు.